హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మనం ఆగస్ట్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 3 వీడియో అయితే చూద్దాం. మొట్టమొదటిగా థర్డ్ వీక్ లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో అయితే స్టార్ట్ చేద్దాం. Rajesh Nambiar has been appointed as the President Designate of the NASSCOM అంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్. ఈ నాస్కామ్ కి సంబంధించి ప్రెసిడెంట్ డిజిగ్నేట్ గా రాజేష్ నంబియార్ అయితే అపాయింట్ అయ్యారు. ప్రెసిడెంట్ డిజిగ్నేట్ అంటే ఏంటి అంటే ప్రెసెంట్ ఆల్రెడీ నాస్కామ్ మనకి ఈ ప్రెసిడెంట్ గా పనిచేసిన దిబ్జాని ఘోష్ గారి టర్మ్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఈయన తర్వాత ఈయనైతే అపాయింట్ అయితే అవుతారో. సో మనకి ఈ టర్మ్ కంప్లీట్ అవ్వకముందే ఒక్కొక్కసారి ముందుగానే అపాయింట్ చేసి రెడీగా పెడుతూ ఉంటారు. సో ఈయన టర్మ్ కంప్లీట్ అయిపోగానే నెక్స్ట్ వెంటనే రాజేష్ నంబియార్ గారు అయితే నాస్కామ్ న్యూ ప్రెసిడెంట్ గా అయితే ఛార్జ్ అయితే తీసుకుంటారు. ఓకే, దిబ్జాని ఘోష్ స్థానంలో మనకి రాజేష్ నంబియార్ గారు నాస్కామ్ అంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీ ప్రెసిడెంట్ గా అయితే నియమించబడ్డారు. రాహుల్ నవీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ డైరెక్టర్ ఆఫ్ ద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఓకే, న్యూ ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గా కొత్త డైరెక్టర్ గా రాహుల్ నవీన్ అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ పెటోంగ్ టాన్ షినవాత్రా బికమ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ థాయిలాండ్. ఓకే, మనకి షెటోంగ్ టాన్ షినవాత్రా థాయిలాండ్ యొక్క కొత్త ప్రధానమంత్రిగా ఎన్నికవడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవ్స్ ద సలి సుకుమారన్ నాయర్ యాజ్ ద ఎండి అండ్ సిఇఓ ఆఫ్ తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ టిఎంబి బ్యాంక్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఉంది కదా, దీని యొక్క ఎండి అండ్ సిఇఓ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా సలి సుకుమారన్ నాయర్ అయితే మనకి ఈ నియామకాన్ని అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఆమోదించడం జరిగింది. Sri Ashok Kumar Singh IAS took over as the charge of Director General of Employee State Insurance Corporation. ESIC ఉంది కదా, Employee State Insurance Corporation కి సంబంధించి డైరెక్టర్ జనరల్ గా శ్రీ అశోక్ కుమార్ సింగ్ అయితే నియమితులయ్యారు. సత్యప్రకాష్ షాంగ్వాన్ అపాయింటెడ్ as the Chief the Mission for Paris Para Olympic Games 2024. రీసెంట్ గా మనకి ప్యారిస్ లో నార్మల్ సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ ముగిసాయి కదా, నెక్స్ట్ మనకి ప్యారిస్ లో పారా ఒలింపిక్ గేమ్స్ కి సంబంధించి చీఫ్ ది మిషన్ గా సత్యప్రకాష్ షాంగ్వాన్ అయితే నియమించడం జరిగింది. ఎం సురేష్ అపాయింటెడ్ as the ఇంటీరియం చైర్మన్ ఆఫ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తాత్కాలిక చైర్మన్ గా ఎం సురేష్ అయితే నియమించడం జరిగింది. గోవింద్ మోహన్ అపాయింటెడ్ as the న్యూ హోమ్ సెక్రటరీ. కొత్త హోమ్ సెక్రటరీ గా మనకి కొత్త హోం కార్యదర్శిగా గోవింద్ మోహన్ అయితే నియమితులయ్యారు. శ్రీ పర్వతనేని హరీష్ అపాయింటెడ్ as the నెక్స్ట్ అంబాసిడర్ ఆర్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా టు ద యునైటెడ్ నేషన్ ఇన్ ద న్యూయార్క్. ఓకే, మనకి పర్వతనేని హరీష్ గారు న్యూయార్క్ లో ఐక్యరాజ్య సమితి భారత తదుపరి రాయబారిగా మనకి శాశ్వత ప్రతినిధిగా అయితే నియమితులవడం అయితే జరిగింది. సల్మాన్ ఖాన్ నేమ్డ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ జిఆర్ఎం బాస్మతి రైస్. జిఆర్ఎం బాస్మతి రైస్ బ్రాండ్ కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ గా బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్ అయితే ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ ఆగస్ట్ థర్డ్ వీక్ లోని ఇంపార్టెంట్ అవార్డ్స్, ముఖ్యమైన అవార్డులు చూద్దాం. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అప్రూవ్స్ ద 103 గ్యారంటీ అవార్డ్స్ ఫర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్. ఓకే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సాయుధ దళాలు మరియు సిఏపిఎఫ్ కి సంబంధించి 103 మందికి గ్యారంటీ అవార్డుని అయితే ఆమోదించారు. 103 మంది పేర్లు మనం గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అడిగితే 103 మంది ఎంతమందికి ఇచ్చారు అన్నది ఒకటి గుర్తుపెట్టుకోండి. మోస్ట్లీ అడగడం, బట్ ఒకసారి బ్రీఫ్ గా చెప్తున్నాను. నెక్స్ట్ 70వ జాతీయ చలనచిత్ర అవార్డులు అయితే రీసెంట్ గా ప్రదానం చేయడం జరిగింది. 17th నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో మనకి కొన్ని ముఖ్యమైన అవార్డ్స్ గమనించినట్లయితే బెస్ట్ యాక్టర్ ఉత్తమ నటుడు అవార్డు మనకి కాంతార చిత్రంలో నటించినందుకు గాను నటుడు రిషబ్ శెట్టికి అయితే ఉత్తమ నటుడు బెస్ట్ యాక్టర్ అవార్డు లభించింది. కాంతార మూవీ అందరూ చూసే ఉంటారు కదా. అలాగే ఉత్తమ నటి బెస్ట్ యాక్టర్స్ వచ్చేసరికి ఇద్దరికి సంయుక్తంగా అవార్డు ఇచ్చారు. కచ్ ఎక్స్ప్రెస్ లో నటించినందుకు గాను మానసి పారిక్, తిరుచిత్రంబలను అంటే తెలుగులో తిరుగా రిలీజ్ మనకి డబ్ అయింది కదా మనకి ధనుష్ చిత్రం, అందులో నటించినందుకు గాను నిత్యామేనన్ ఇద్దరికి కూడా మనకి ఉత్తమ నటి అవార్డు అయితే లభించడం జరిగింది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఉత్తమ నటుడు అవార్డు, ఉత్తమ సహాయ నటుడు అవార్డు వచ్చేసరికి ఫౌజా చిత్రంలో నటించిన పవన్ మల్హోత్రాకి. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ ఉత్తమ సహాయ నటి అవార్డు ఉంచాయి చిత్రం నటించినందుకు గాను నీనా గుప్తాకి అయితే లభించింది. నెక్స్ట్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు వచ్చేసరికి అట్టం చిత్రంకి అయితే లభించడం జరిగింది. బెస్ట్ డెబ్యూట్ ఫిల్మ్ ఆఫ్ ఏ డైరెక్టర్ ఫౌజా చిత్రాన్ని దర్శకత్వం వహించినందుకు గాను ప్రమోద్ కుమార్ కి అవార్డు లభించింది. బెస్ట్ పాపులర్ ఫిలిం ప్రొవైడింగ్ హోల్సేల్ ఎంటర్టైన్మెంట్ వచ్చేసరికి కాంతార చిత్రం అయితే మనకి ఉత్తమ చిత్రంగా హోల్సేల్ ఎంటర్టైన్మెంట్ అందించడం వినోదాత్మక చిత్రంగా
కాంతారా చిత్రం అయితే ఎన్నికవడం జరిగింది. అలాగే బెస్ట్ యాక్షన్ డైరెక్టర్ వచ్చేసరికి కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రానికి సంబంధించి యాన్ బారూకు మనకి యాక్షన్ కొరియోగ్రఫీ చేసినందుకు గాను కేజీఎఫ్ 2 చిత్రానికి అయితే అవార్డు వచ్చింది. అలాగే ప్రతి లాంగ్వేజ్ లోనూ కూడా ఉత్తమ చిత్రం అవార్డు అయితే ఇస్తారు. అలాగే కన్నడ లాంగ్వేజ్ కి సంబంధించి కన్నడలో బెస్ట్ ఫిలిం గా కూడా కేజీఎఫ్ చాప్టర్ 2 అయితే ఎన్నికవడం జరిగింది. అలాగే బెస్ట్ తెలుగు ఫిలిం నేషనల్ అవార్డు జాతీయ ఉత్తమ చిత్రంగా తెలుగు లాంగ్వేజ్ నుండి కార్తికేయ 2 చిత్రం అయితే ఎన్నికవడం జరిగింది. ఉత్తమ డైరెక్షన్ బెస్ట్ డైరెక్టర్ వచ్చేసరికి ఉంచాయి చిత్రానికి దర్శకత్వం వహించినందుకు గాను సూరజ్ ఆర్ బర్జాత్యాకి అయితే అవార్డు అయితే లభించడం జరిగింది. ఒకసారి తెలుగులో కూడా చెప్పుకుందాం జాతీయ అవార్డ్స్ అనేవి. ఉత్తమ చిత్రం మనకి అట్టం చిత్రం మనకి గెలుచుకుంటే, ఉత్తమ నటుడు కాంతారా చిత్రంలో నటించినందుకు గాను రిషబ్ శెట్టికి, ఉత్తమ దర్శకుడు సూరజ్ ఆర్ బర్జాత్యా ఉంచాయి చిత్రానికి. ఆల్రెడీ ఇమేజ్ మీకు టెలిగ్రామ్ లోను షేర్ చేయడం జరిగింది, ఫేస్బుక్ లోను కూడా, అక్కడ నుండి మీరు గ్యాదర్ చేయొచ్చు. ఉత్తమ నటి నిత్యా మేనన్ తిరుచిత్రంబలం, అలాగే మానసీ పారేఖ్ కచ్ ఎక్స్ప్రెస్. ఉత్తమ ప్రజాదరణ పొందిన సమగ్ర వినోదాత్మక చిత్రంగా కాంతారా. ఉత్తమ సహాయ నటుడు పవన్ రాజ్ మల్హోత్రా ఫౌజా. ఉత్తమ సహాయ నటి నీనా గుప్తా ఫర్ ఉంచాయ్. ఉత్తమ బాల నటుడు శ్రీపాద్ మల్లికాపురం. ఉత్తమ ప్రాంతీయ చిత్రం తెలుగు కార్తికేయ 2. ఉత్తమ ప్రాంతీయ చిత్రం కన్నడ కేజీఎఫ్ 2. ఉత్తమ ప్రాంతీయ చిత్రం తమిళం పొనియన్ సెల్వన్ 1. ఉత్తమ ప్రాంతీయ చిత్రం ఒడియా దమన్. ఉత్తమ ప్రాంతీయ చిత్రం మలయాళం సౌదీ వెలకాక్సి 225/2009. ఉత్తమ ప్రాంతీయ చిత్రం హిందీ గుల్మెహర్. ఉత్తమ సినిమాటోగ్రఫీ రవివర్మన్ పొనియన్ సెల్వన్ 1. ఉత్తమ సంగీత నేపథ్యం ఏఆర్ రెహమాన్ పొనియన్ సెల్వన్ 1. ఉత్తమ దర్శకుడు తొలి పరిచయం డెబ్యూట్ లో ప్రమోద్ ఫౌజా. ఉత్తమ స్క్రీన్ ప్లే ఆనంద్ ఏకర్షి అట్టం. ఉత్తమ మాటల రచయిత అర్పితా ముఖర్జీ రాహుల్ వి చిట్టేలా ఫర్ గుల్మోహర్. ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ ఆనంద్ ఆజ్యా అపరిజితాతో. ఉత్తమ యాక్షన్ డైరెక్టర్ అనిర్వివ్ సో పేరు కొంచెం డిఫరెంట్ గా ఉంది, అనిర్వివ్ కేజీఎఫ్ 2 చిత్రానికి సంబంధించి. ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ సోమనాథ్ కుందు అపరిజితాతో. ఉత్తమ సంగీత దర్శకుడు ప్రీతం బ్రహ్మాస్త్ర 1. ఉత్తమ సాహిత్యం నౌషద్ సదర్ ఖాన్ ఫౌజా. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ నిక్కీ జోషి కచ్ ఎక్స్ప్రెస్. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ బ్రహ్మాస్త్ర శివ పార్ట్ 1 కు సంబంధించి. ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ అజిత్ సింగ్ కేసారియా. ఉత్తమ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ బాంబే జయశ్రీ చాయంవేల్. ఉత్తమ నృత్య దర్శకుడు జానీ మాస్టర్ తిరుచిత్రంబలం. ఉత్తమ సౌండ్ డిజైన్ ఆనంద కృష్ణమూర్తి పొనియన్ సెల్వన్ 1. ఉత్తమ కూర్పు మహేష్ భువనేనానంద్ అట్టం. స్పెషల్ జ్యూరీ అవార్డ్ మనోజ్ బాజ్పేయి గుల్మోహర్. సంజయ్ చౌదరి కదికాన్. ఉత్తమ ఫిలిం ప్రమోటింగ్ నేషన్ సోషల్ ఎన్విరాన్మెంటల్ వాల్యూస్ కచ్ ఎక్స్ప్రెస్. ఉత్తమ సినిమా పుస్తకం కిషోర్ కుమార్ అనిరుద్ మరియు పృథ్వీధర్. మొత్తం అవార్డ్స్ కూడా మీకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ అనేవి మనకి ఇంగ్లీష్ లో మెన్షన్ చేశాను కదా, ఈ ఇమేజ్ మీకు టెలిగ్రామ్ లో దొరుకుతుంది, అక్కడ నుండి మీరు కాల్తే సేవ్ చేసుకోవచ్చు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ హైదరాబాద్ హ్యాస్ వన్స్ అగైన్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ ఎట్ ద ప్రెస్టీజియస్ ఇండియా ట్రావెల్ అవార్డ్స్. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతిష్టాత్మకమైన ఇండియా ట్రావెల్ అవార్డ్స్ లో ఉత్తమ విమానాశ్రయంగా మరోసారి అయితే గుర్తింపు పొందింది. నెక్స్ట్ ఆగస్ట్ 3rd వీక్ లో ఉన్న స్పోర్ట్స్ న్యూస్ క్రీడా వార్తలు చూద్దాం. ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2024 మూవ్ టు యుఏఈ ఫ్రమ్ బంగ్లాదేశ్. ఐసీసీ మహిళా T20 ప్రపంచ కప్ 2024 బంగ్లాదేశ్ నుండి యుఏఈకి అయితే తరలించబడడం జరిగింది. రీసెంట్ గా బంగ్లాదేశ్ లో ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి కదా, దాని కారణంగా మనకి అక్కడ సిచ్యువేషన్ అనేది బాగాలేదు కాబట్టి బంగ్లాదేశ్ నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి అయితే మనకి వెన్యూని చేంజ్ చేశారు. జైషా టు బి ద నేమ్డ్ యాజ్ ద ఐసీసీ చైర్మన్. మనకి ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కి సంబంధించి మనకి అంతర్జాతీయ క్రికెట్ మండలికి సంబంధించి చైర్మన్ గా మనకి జైషా అయితే ఎంపిక అవడం జరిగింది. ఆగస్ట్ 3rd వీక్ లో ఉన్న బుక్స్ అండ్ ఆథర్స్ చూద్దాం. బుక్ నేమ్ వచ్చేసరికి మోడీస్ గవర్నెన్స్ స్ట్రీమ్ రీషేపింగ్ ఇండియా పాత్ టు ప్రాస్పరిటీ. ఇది బుక్ నేమ్. బుక్ ఆథర్ వచ్చేసరికి తరుణ్ చుంగ్. ఈ పుస్తకాన్ని విడుదల చేసింది ఎవరు అంటే అమిత్ షా. తరుణ్ చుంగ్ పుస్తకాన్ని అమిత్ షా గారు అయితే విడుదల చేశారు. పుస్తకం పేరు మోడీస్ గవర్నెన్స్ ట్రయంఫ్ రీషేపింగ్ ఇండియాస్ పాత్ టు ప్రాస్పరిటీ. నెక్స్ట్ ఆగస్ట్ 3rd వీక్ లో ఉన్న ఇండిసిషన్ ర్యాంక్ సూచికలు మరియు ర్యాంకులు చూద్దాం. గ్లోబల్ ఫుడ్ బ్రాండ్ ర్యాంకింగ్స్ లో అమూల్ వచ్చేసరికి టాప్ ప్లేస్ లో నిలవడం జరిగింది. 2024లో గ్లోబల్ ఫుడ్ బ్రాండ్ ర్యాంకింగ్స్ లో అమూల్ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది. ఆగస్ట్ 3rd వీక్ లో ఉన్న బ్యాంకింగ్ న్యూస్, బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ ర్యాంక్డ్ ద టాప్ సెంట్రల్ బ్యాంకర్ ఫర్ ద సెకండ్ ఇయర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అయిన శక్తికాంత్ దాస్ గారు 2వ సంవత్సరం టాప్ సెంట్రల్ బ్యాంకర్ గా అయితే మనకి ఎన్నిక అవడం జరిగింది.
ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ విత్ ఏఐ పవర్డ్ ఫేస్ మ్యాచ్. ఓకే, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ రీసెంట్ గా ఏఐ ఆధారిత ఫేస్ మ్యాచ్ భద్రతను అయితే మనకి స్టార్ట్ చేయడం జరిగింది. ఆగస్ట్ థర్డ్ వీక్ లో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం. ఫాదర్ ఆఫ్ అగ్ని మిసైల్ డాక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్ పాసెస్ అవే. అగ్ని క్షిపణుల తండ్రి డాక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్ గారు అయితే చనిపోయారు. వరల్డ్ ఓల్డెస్ట్ పర్సన్ స్పెయిన్ బ్రెనియాస్ మొరేరా డైస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 117. ఓకే, ప్రపంచంలోని అత్యంత వృద్ధురాలైన స్పెయిన్ కి చెందిన మరియా బ్రెనియాస్ మొరేరా గారు 117 ఏళ్ల వయసులో చనిపోవడం జరిగింది. ఫార్మర్ ఆర్మీ చీఫ్ జనరల్ ఎస్ పద్మనాభన్ పాస్డ్ అవే. మాజీ ఆర్మీ చీఫ్ గా పనిచేసిన జనరల్ ఎస్ పద్మనాభన్ గారు కూడా చనిపోయారు. ఫార్మర్ మేఘాలయ చీఫ్ మినిస్టర్ సల్సేంగ్ మారక్ పాసెస్ అవే. మేఘాలయ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన సల్సేంగ్ మారక్ గారు కూడా చనిపోయారు. నెక్స్ట్ ఆగస్ట్ థర్డ్ వీక్ లో ఉన్న డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు అయితే చూద్దాం. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ సైన్స్ మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ద ఇండియన్ నేవీ టు డెవలప్ అడ్వాన్స్డ్ మెరైన్ అప్లికేషన్స్ ఫర్ డిఫెన్స్. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ మనకి రక్షణ కోసం అధునాతన మెరైన్ అప్లికేషన్ అభివృద్ధి చేయడానికి భారత నౌకాదళంతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఆగస్ట్ థర్డ్ వీక్ లోని ముఖ్యమైన సమావేశాల డీటెయిల్స్ చూద్దాం. సమిట్స్ వివరాలు. ఇండియా టు హోస్ట్ ద థర్డ్ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమిట్. భారతదేశం 3వ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమిట్ ని అయితే నిర్వహించనుంది. ఇండియా జపాన్ మినిస్ట్రియల్ డైలాగ్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ. భారత జపాన్ మధ్య మినిస్ట్రియల్ డైలాగ్ సమావేశం ఇది న్యూఢిల్లీలో అయితే జరిగింది. యూరోపియన్ యూనియన్ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఆర్ ఆర్గనైజింగ్ ద రీజనల్ కాన్ఫరెన్స్ ఇన్ న్యూఢిల్లీ. యూరోపియన్ యూనియన్ మరియు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో ప్రాంతీయ సమావేశాన్ని అయితే నిర్వహిస్తున్నాయి. ఆగస్ట్ థర్డ్ వీక్ లోని ఇంటర్నేషనల్ న్యూస్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం. జర్మనీ జాయిన్స్ యునైటెడ్ నేషన్ కమాండ్ ఇన్ సౌత్ కొరియా యాజ్ 18th మెంబర్ స్టేట్. జర్మనీ దక్షిణ కొరియాలో ఐక్యరాజ్య సమితి కమాండ్ లో 18వ సభ్య దేశంగా అయితే జాయిన్ అవడం జరిగింది. స్వీడన్ హ్యాస్ రిపోర్టెడ్ ఇట్స్ ఫస్ట్ కేస్ ఆఫ్ ఎంపాక్స్ క్లాడ్ 1 వేరియంట్ అవుట్ సైడ్ ఆఫ్రికా. స్వీడన్ దేశం ఆఫ్రికా విలువల మొట్టమొదటిసారిగా మంకీ పాక్స్ యొక్క క్లాడ్ 1 వేరియంట్ యొక్క మొట్టమొదటి కేసును అయితే నివేదించడం జరిగింది. యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ టీమ్ టు విజిట్ బంగ్లాదేశ్ టు ఇన్వెస్టిగేట్ హ్యూమన్ రైట్ వైలేషన్స్. ఓకే, రీసెంట్ గా బంగ్లాదేశ్ లో గొడవలు అయితే జరుగుతున్నాయి కదా, మానవ హక్కుల ఉల్లంఘనలపై దర్యాప్తు చేసేందుకు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల బృందం బంగ్లాదేశ్ అయితే సందర్శించడం జరిగింది. చైనా అప్రూవ్స్ $31 బిలియన్ ఫర్ 11 న్యూక్లియర్ రియాక్టర్స్ అక్రాస్ ద 5 sites. 5 కొత్త ప్రదేశాల్లో 11 కొత్త న్యూక్లియర్ రియాక్టర్ల కోసం చైనా దేశం $31 బిలియన్ అయితే ఆమోదించింది. శ్రీలంక గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ ద వీసా ఫ్రీ యాక్సెస్ ఫర్ సిటిజన్స్ ఫ్రమ్ 35 కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా, యూకే, యుఎస్ స్టార్టింగ్ ఫ్రమ్ October 1, 2024. అంటే మన భారతీయులు ఎవరైతే ఉన్నారో శ్రీలంక దేశానికి కనుక వెళ్ళాలంటే గతంలో అయితే మనకి వీసా అనేది ఉండాలి. ఇప్పుడు వీసా ఫ్రీ యాక్సెస్, వీసా లేకుండానే మనకి శ్రీలంక దేశానికి వెళ్ళే అవకాశం అయితే భారతదేశానికితో పాటుగా మనకి యునైటెడ్ కింగ్డమ్, యుఎస్ అలాగే 35 ఇతర దేశాలకు కూడా పౌరులకు సంబంధించి వీసాలు అయితే యాక్సెస్ అయితే శ్రీలంక దేశం అయితే అనౌన్స్ చేసింది. ఆగస్ట్ థర్డ్ వీక్ లో ఉన్న నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు చూద్దాం. Prime Minister Narendra Modi on 15th August stressed on the need to bring a secular civil code instead of using the term Universal Civil Code. UCC కోడ్ అంటారు కదా, యూనివర్సల్ సివిల్ కోడ్ కి బదులుగా సెక్యులర్ సివిల్ కోడ్ అనే దాన్ని యూజ్ చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు రీసెంట్ గా జరిగిన మీటింగ్ లో అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, ఆగస్ట్ 15 యూనివర్సల్ సివిల్ కోడ్ అనే పదాన్ని ఉపయోగించి కూడా సెక్యులర్ సివిల్ కోడ్ తీసుకురావాలని మనకి ప్రధానమంత్రి గారు అయితే మనకి చెప్పడం జరిగింది. యూనియన్ క్యాబినెట్ అప్రూవ్స్ ద మేజర్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్స్ ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ బీహార్. వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ మరియు బీహార్ లో ప్రధాన విమానాశ్రయ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం అయితే ఆమోదం తెలిపింది. నేపాల్ టు ఎక్స్పోర్ట్ 1000 మెగావాట్ ఎలక్ట్రిసిటీ టు ఇండియా. నేపాల్ దేశం భారతదేశానికి 1000 మెగావాట్ల విద్యుత్తును అయితే ఎగుమతి చేయనుంది. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఆన్ August 18 రిలీజ్డ్ ద సెనిటరీ కామరేటివ్ కాయిన్ ఫామ్ డాక్టర్ కళనిగర్ ఎం కరుణానిధి ఇన్ చెన్నై. ఓకే, కలంజర్ ఎం కరుణానిధి. ఓకే, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఆగస్టు 18న చెన్నైలో కలంజర్ కరుణానిధి గారి శతదినోత్సవ స్మారక నాణాన్ని అయితే విడుదల చేయడం జరిగింది. ఆగస్ట్ థర్డ్ వీక్ లో ఉన్న స్టేట్స్ న్యూస్ రాష్ట్రాల వారీగా ఉన్న వార్తలు అయితే చూద్దాం. రాజస్థాన్ గవర్నమెంట్ హ్యాస్ సెక్యూర్డ్ ఓవర్ 5.21 lakh crore in investment proposals ahead of the Rising Rajasthan Investment Summit 2024. రైజింగ్ రాజస్థాన్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ 2024 ముందు రాజస్థాన్ ప్రభుత్వం 5.21 లక్షల కోట్ల పెట్టుబడులు అయితే మనకి ప్రతిపాదన అయితే పొందడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇనాగ్రేటెడ్ ద ప్రాజెక్ట్స్ అండ్ డీల్స్ వర్త్ ఆఫ్ 3683 crore at శ్రీ సిటీ.
శ్రీ సిటీలో 3,683 కోట్ల విలువైన ప్రాజెక్టులను డీల్ అయితే మనకి ఆంధ్ర ముఖ్యమంత్రి గారు అయితే ప్రారంభించడం జరిగింది. ఒడిశా టు బ్రింగ్ 5 రాయల్ బెంగాల్ టైగర్స్ ఫ్రమ్ మహారాష్ట్ర ఎంపీ బై సెప్టెంబర్. ఒడిశా రాష్ట్రం రాయల్ బెంగాల్ టైగర్స్ ను మహారాష్ట్ర రాష్ట్రం నుండి అయితే మనకి తీసుకురావడం అయితే జరుగుతుంది సెప్టెంబర్ టైంకి. ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఫస్ట్ ఇన్ ద కంట్రీ టు గెట్ ద నెట్ జీరో కార్బన్ ఎమిషన్ స్టేటస్. ఢిల్లీ విమానాశ్రయం దేశంలో మొట్టమొదటి నికర సున్నా కార్బన ఉద్గార స్టేటస్ ని పొందిన విమానాశ్రయంగా అయితే ఢిల్లీ ఎయిర్పోర్ట్ అయితే నిలిచింది. మహారాష్ట్ర గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ ద ముఖ్యమంత్రి మజీహీ లడ్కీ బెహిన్ యోజన ఇనిషియేటివ్ August 17, 2024, wherein monthly assistance of 1,500 to women and girls whose families have an annual income below 2.5 lakh rupees. మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మంజీహీ లడ్కీ బెహన్ యోజన పథకం కింద ఆగస్టు 17, 2024 నుంచి ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో భాగంగా 2.5 లక్షల కన్నా తక్కువ వార్షిక ఆదాయం ఉన్న కుటుంబంలో ఉన్న మహిళలు బాలికలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నెలకు 1,500 రూపాయల ఆర్థిక సహాయం అయితే అందచేయడం అయితే జరుగుతుంది. ఆగస్ట్ 3 వీక్ లో మిస్లీనియస్ ఇతర కరెంట్ అఫైర్స్ చూద్దాం. 3 more రామ్సర్ వెట్లాండ్ సైట్స్ నౌ ఇన్ ఇండియా. నజరంజన్ బర్డ్ శాంచురీ, కజువేలి బర్డ్ శాంచురీ అండ్ తవా రిజర్వాయర్ టేకింగ్ టోటల్ టు 85. ఇప్పుడు భారతదేశంలో మరొక 3 రామ్సర్ సైట్ అయితే జత అవడం జరిగింది. ఒకటి రామ్సర్ వెట్లాండ్ సైట్స్ లో మనకి నజరాయర్ పశువుల అభయారణ్యం, కజువేలి పశువుల అభయారణ్యం, తవా రిజర్వ్, వీటితో కలిపి మొత్తం మీద 85 రామ్సర్ వెట్లాండ్స్ అయితే అవడం జరిగింది. ఇండియా అండ్ ఇజ్రాయెల్ జాయిన్ హ్యాండ్స్ ఫర్ న్యూ వాటర్ టెక్నాలజీ సెంటర్ ఎట్ ఐఐటి మద్రాస్. భారత్ ఇజ్రాయెల్ దేశాలు కలిపి ఐఐటి మద్రాస్ లో కొత్త నీటి సాంకేతిక కేంద్రం కోసం అయితే ఇద్దరు కూడా కలిసి పనిచేయడం అయితే జరుగుతుంది. ఓలా కంపెనీ బికమ్ ద ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్ మేకర్ టు సెక్యూర్ PLI సర్టిఫికేషన్ ఫర్ 4 ఎలక్ట్రిక్ స్కూటర్స్. 4 ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం సురక్షిత PLI సర్టిఫికేట్ ను పొందిన ఏకైక ఎలక్ట్రిక్ వెహికల్ మేకర్ కంపెనీగా ఓలా కంపెనీ అయితే నిలిచింది. నెక్స్ట్ ఆగస్ట్ 3 వీక్ లోని ఇంపార్టెంట్ డేస్ అంటే జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు అయితే చూద్దాం. ఇండియా సెలబ్రేటెడ్ ద 78th ఇండిపెండెన్స్ డే దిస్ ఇయర్ ఆన్ August 15. భారతదేశంలో ఈ సంవత్సరం 78వ స్వతంత్ర దినోత్సవాన్ని ఆగస్టు 15 అయితే జరుపుకోవడం జరిగింది. ఈ సంవత్సరం 2024లో జరిగిన స్వతంత్ర దినోత్సవం ఎన్నోది అంటే 78వ స్వతంత్ర దినోత్సవం. August 16th ఇండియా కమ్యూనిటీ ద డెత్ యానివర్సరీ ఆఫ్ అటల్ బిహారీ వాజ్పేయి. ఆగస్టు 16న భారతదేశం అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతిని అయితే జరుపుకోవడం జరిగింది. ఆగస్టు 19న వరల్డ్ ఫోటోగ్రఫీ డే, ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఆగస్టు 19న అయితే జరుపుకుంటాము. అలాగే ఆగస్టు 19న వరల్డ్ హ్యూమటేరియన్ డే, ప్రపంచ మానవతా దినోత్సవాన్ని ఆగస్టు 19న అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి యాక్ట్ ఫర్ హ్యూమానిటీ. ఆగస్టు 20న వరల్డ్ మస్కిటో డే, ప్రపంచ దోమల దినోత్సవాన్ని 20 ఆగస్టును జరుపుకుంటాము. థీమ్ వచ్చేసరికి యాక్సిలరేటింగ్ ద ఫైట్ అగైనెస్ట్ మలేరియా ఫర్ మోర్ ఈక్విటబుల్ వరల్డ్. 21st ఆగస్టున ఇంటర్నేషనల్ డే ఆఫ్ రిమెంబరెన్స్ అండ్ ట్రిబ్యూట్ టు ద విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం, ఉగ్రవాద బాధ్యతలకు అంతర్జాతీయ జ్ఞాపకార్థం నివాళులు అర్పించే దినోత్సవాన్ని ఆగస్టు 21న అయితే జరుపుకుంటాము. ఓకే, ఇంపార్టెంట్ చిన్న చిన్న కరెంట్ అఫైర్స్ కానీ ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ మీరు ఫాస్ట్ గా పొందాలనుకుంటే గతంలో టెలిగ్రామ్ లో మనం పోస్ట్ చేసుకునే వాళ్ళం. బట్ టెలిగ్రామ్ బ్యాన్ అవుతుందనే న్యూస్ అయితే నడుస్తుంది కాబట్టి వాట్సాప్ గ్రూప్ కూడా ఆల్రెడీ క్రియేట్ చేయడం జరిగింది. ఆల్రెడీ టెలిగ్రామ్ లో వాట్సాప్ లింక్ షేర్ చేశాను. అలాగే మన వీడియో డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎటువంటి అప్డేట్స్ ఫాస్ట్ గా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ప్రతి వాళ్ళు కూడా టెలిగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి. మీ నెంబర్ అనేది వాట్సాప్ నెంబర్ నాకు కూడా కనబడదు, ఎవరికి కూడా మీ డీటెయిల్స్ అనేవి ఎవరికి కనబడవు. సేమ్ టెలిగ్రామ్ గ్రూప్స్ లాగే వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ కూడా కొత్తగా మనకి లాంచ్ అయిన గ్రూప్ అయితే మీకు ఉంటుంది. కాబట్టి మీ ప్రైవసీకి అయితే ఇష్యూ లేదు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా లింక్ మీద క్లిక్ చేసి వాట్సాప్ లో ఫాలో అవ్వండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూజ్ అయినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంటాయి. అందులో కూడా ఫాలో అయినట్లయితే మీరు ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. అలాగే కరెంట్ అఫైర్స్ మంత్లీ కానీ లాస్ట్ 6 months స్ట్రాటజీకే హూఇస్ PDFs ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడ నుండి మీరైతే బై చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.